హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి పావు కేజీ మటను, హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారండి మా వారు. సో చికెన్కి బౌల్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆనియన్స్ వేసి తగినంత సాల్ట్ వేసి మొత్తాన్ని అయితే కలుపుతున్నానండి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి కుక్కర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఏమైందంటే నార్మల్గా ఇది హాఫ్ కేజీ చికెన్ కదా, ఇది చిన్న కుక్కర్లో పడుతుంది అనుకొని నేను మొత్తం ప్రాసెస్ మొత్తం చేసేసాను. ఇంకా వాటర్ పోసి విజిల్ పెట్టేశాను. విజిల్ పెట్టేస్తుంటే ఇంకా విజిల్ మొత్తం పొంగుకొస్తుంది. అంటే ఇంకా టేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనేసి ఇంకా కుక్కర్లో నుంచి తీసి మళ్ళీ పెద్ద కుక్కర్లో అయితే సపరేట్గా పెట్టేశాను. సో మీరు అనుకుంటారేమో చిన్న కుక్కర్ వెళ్ళి వేరే కుక్కర్ వచ్చేసింది అనేసి, అందుకనేసి ముందే చెప్తున్నా. ఇంకా ఉప్పు, పసుపు, కారం అన్నీ సరిపడినంత అన్నీ వేసేసి మొత్తాన్ని కలిపేస్తున్నా. సో ఇంతకుముందు కూడా ఇలానే అయింది, కానీ అప్పుడు పొంగలేదు. అప్పుడు విజిల్ బాగానే వచ్చింది. మరి ఈసారి ఏంటిదో మరి వాటర్ ఎక్కువ అయిపోయి క్వాంటిటీ ఎక్కువైపోయింది అనుకుంటా. అందుకనేసి విజిల్ వచ్చే టైంకి మొత్తం వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. ఇంకా చేసేది ఏం లేక ఇంకా వీడియో తీద్దామనుకున్నా, ఇంకా తొందరలో మర్చిపోయేసి ఇంకా వీడియో అలానే పెట్టేశాను. సో అందుకనేసి చెప్తున్నాను. ఇంకా వాటర్ పోసి ఒక్క విజిల్ పెట్టేద్దాము అనేసి నేను పెట్టేశాను. కానీ కుక్కర్ మొత్తం విజిల్ వచ్చే టైంకి మొత్తం పొంగిపోయింది. సో అందుకనేసి వేరే కుక్కర్లో అయితే పెట్టేశాను. సో ఇది విజిల్కి అనేసి అట్లానే పెట్టేసి ఇంకా పావు కేజీ మటన్ ఉంది కదా, అది పిల్లలకి కీమా బాల్స్ చేస్తున్నానండి. మటన్ని నీట్గా కడుక్కొని మిక్సీలో వేసుకొని సరిపడినంత సాల్ట్, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత కారం, సరిపడినంత ధనియా పౌడర్ వేసి మిక్సీకి ఒక రౌండ్ తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అందులో ఉప్పు, కారాలు మొత్తం సరిపోయినాయా లేవా అని చెక్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇంకోసారి మిక్సీకి అయితే పట్టేసాను. సో చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే మొత్తం చేసేస్తున్నానండి. సో బౌల్స్ మొత్తం చేసేసాను. సో ఇవి చేసే టైంలోనే బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను, వేడవుతుంది అనేసి. ఇంకా ఆల్మోస్ట్ బౌల్స్ మొత్తం చేసేసాను. ఇంకా కడాయి పెట్టుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఇంకా బౌల్ చేసుకున్న కీమా బౌల్స్ మొత్తం అందులో వేసేసుకొని సిమ్లో ఫ్రై చేసుకుంటే సింపుల్గా కీమా బాల్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చేస్తారండి. నేనైతే సింపుల్గా ఇలా చేస్తాను కీమా బాల్స్. నాకు కీమా బాల్స్ కావడానికి ఒక 20 మినిట్స్ టైం పట్టింది. నేను సిమ్లోనే చేస్తాను. సో అవతల అయితే కుక్కర్ చేంజ్ చేసి పెట్టేశాను. ఇది ఇలా మిక్స్ చేయగానే ఇంకా మొత్తం పొంగుకొస్తుంది అనేసి బ్లాక్ కుక్కర్లో వేసి పెట్టేశాను. ఇంకా నేను విజిల్ తీయడం కూడా మొత్తం మర్చిపోయాను టెన్షన్లో. ఇంకా వాటర్ వచ్చేసాయి కదా, వాటర్ మొత్తం మళ్ళీ వెళ్ళిపోతే అంటే మొత్తం ఇంకుకుంటే ఇంకా కీమా బాల్స్ అయితే ఉడికిపోయినట్టు. సో సింపుల్ రెసిపీ, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మొత్తం రెడీ అయిపోయాక ఒక లెమన్ కట్ చేసి మీదికెళ్ళి లెమన్ పిండుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి వేడి అన్నంలోకి కీమా బాల్స్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా కీమా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి. కింద పెట్టుకొని ఒక లెమన్ కట్ చేసుకొని లెమన్ మొత్తం కీమా బాల్స్ మీద వేసి తిప్పేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. సో ఇంకా కుక్కర్ అండి, చెప్పాను కదా ఫస్ట్ వైట్ కుక్కర్, ఇప్పుడు బ్లాక్ కుక్కర్ చేంజ్ చేశాను, కానీ అది వీడియో తీయలేదు. ఇంకా మొత్తం చికెన్ మొత్తం అయితే ఉడికిపోయిందండి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర కట్ చేసి లాస్ట్గా ధనియా పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేస్తే సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కీమా బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. నా స్టైల్ వేడి వేడి అన్నంలోనికి ఇవి 2 వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. సో సింపుల్గా చికెన్ కర్రీ, కీమా బాల్స్, మటన్ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి ఫ్రెండ్స్.